మహత్యాన్ని వివరిస్తాను విను. ఇది వింటే చెవులలో అమృతం పోసినట్లుగా ఉంటుంది అన్నారు పరమేశ్వరుడు. కథ ప్రారంభించారు. పార్వతీదేవికి పరమశివుడు చెప్తున్నారు. అది పాటలీపుత్రం. ఒక నగరం ఉంది. ఆ నగరం చాలా విశాలమైన నగరం. దాని పురద్వారాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఆ నగరంలో శంఖుకర్ణుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవారు. ఆయన జన్మవశాత్తు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా వైశ్యవృత్తి ధర్మాన్ని అనుసరించి వ్యాపారం చేసి ఎంతో ధనం గడించారు. కానీ పితృదేవతలకి ఎప్పుడూ కూడా తర్పణాలు వదలలేదు. దేవతలకు పూజలు చేయలేదు. ఎంతసేపు ధనార్జన చేయంగానే అందులోనే నిమగ్నుడై రాజులకు మాత్రం విందులు చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఏం జరిగింది?